యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ, ఈ లైవ్లో వీక్షిస్తున్న బిడ్డలకి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రేమని వల్లరా దేవుని యొక్క ప్రేమ, ఆయన వాత్సల్యత మన మీద ఎడతెగక నిలుపుతూ ఉన్న దేవుడు, మహిమ స్వరూపుడైన దేవుడు మన పట్ల మరొకసారి తన ప్రేమను వెల్లడపరుస్తూ ఉన్నాడు. మీరు గమనించగలిగితే ఈరోజు గణేపులు సైతము మాయమైపోతున్నారు, మరుగైపోతూ ఉన్నారు. ఎందుకు పనికిరాని మనల్ని దేవుడు జ్ఞాపకం చేసుకొని మరొక దినాన్ని దేవుడు మన చేతిలో ప్రసాదించాడు. అందుని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎంతమంది దేవుడు మన చేతులు చేస్తున్న గొప్ప కార్యాన్ని బట్టి దేవుని మహిమార్థంగా ఎంతమంది నిలబడుతూ ఉన్నారు గమనించగలిగితే, కృతజ్ఞతహీనులై బ్రతుకుతూ ఉన్నారు. మనుషులు కృతజ్ఞత లేని మనుషులై ఉంటున్నారు. ప్రేమని వల్లరా దేవుడు నీ దగ్గర కోరుకుంటుంది ఏంటి? నీ సిరి సంపదలో, సిరి భాగాల్లో, నీ ఆస్తిపాస్తులు ఆయన అడగట్లేదు. కానీ నీతి కలిగి బ్రతకమని అపాయకరమైన దినాలలో మనం బ్రతుకుతున్నాం. ఏ క్షణములో మానవుని మీద అపవాది దాడి చేస్తుందో తెలియని దౌర్భాగ్య స్థితి. వాడి చేతి నుంచి నువ్వు తప్పించబడంటే దేవుని కాపుదల, దేవుని భద్రత మనకు చాలా అవసరమై ఉన్నది. దేవుని స్తోత్రం. కాబట్టి ఈరోజు దేవుని భద్రత కొరకు ఎంతమంది దేవుని అర్థిస్తున్నారు, ప్రార్థిస్తున్నారు, బ్రతిమాలుకుంటున్నారు. ఆయన భద్రత మనకు కలుగునట్లు గమనించగలగాలి. ఈ లోకంలో నువ్వెంత కలిగి ఉన్నా, ఈ లోకంలో ఉన్న అధికారి, అపవాది, వాయుమండల అధిపతి అనేవాడు ఈ లోకానికి అధికారిగా ఉన్నాడు. వాడి అధికారం కలిగిన రాజ్యములో సంచరిస్తున్న మనము వాడి కంట పడకుండా, వాడి చేతికి చిక్కకుండా, వాడి కన్ను దృష్టి మన మీద ఉండకుండా ఉండాలంటే దేవుని కవిగిట్లో నువ్వు దాచబడాలి. దేవుని స్తోత్రం. దేవుని కవిగిట్లో దాచబడకుండా, ఆయన కన్ను దృష్టిలో ఉండకుండా, ఆయన చేతి నీళ్ళను కప్పబడకుండా వాడి చేతి నుంచి తప్పించబడలేవు. కాబట్టి దేవుడు ఉన్నాడు కనుక నీ పక్షాన ఆయనకు భద్రత కలుగు చేయనట్లు ఆయన బ్రతిమాలుకోవాలి, ఆయన దగ్గర ప్రార్థించుకోవాలి, ఆయన దగ్గర నుంచి ప్రతిఫలాన్ని పొందాలి. నీకు ప్రతి ఈవుని ఆయన అనుగ్రహిస్తూ ఉన్నాడు క్షేమంగా బ్రతకాలి అని. కానీ ఆ బ్రతుకు నుంచి నేను దూరం చేయాలని అపవాది రకరకాలుగా అనేక రంగాలను ప్రయోగించి మీరు దేవుని భద్రతని దూరం చేస్తూ ఉంది. గమనించగలగాలి. ప్రేమిని వల్లరా దేవుని కొరకు ప్రత్యేకించుకున్న వారి సైతం కూడా అపవాది వాడు వసిపరుచుకుంటున్నాడు. కాబట్టి ఈరోజు మనము దేవుని కనికరాన్ని పొందాలంటే ఏం చేయాలి? మందిరానికి పాటలు పాడదామా? కాదండి. దేవుని సన్నిధిలో మొరపెట్టి ప్రార్థించి ఆయన కనికరాన్ని మనం పొందాలి. ఆయన కనికరం పొందకపోతే ఈ లోకంలో జీవించలేవు, పరలోకంలో నువ్వు ప్రవేశించలేవు. కాబట్టి దేవుని కనికరం మనకు చాలా అవసరమైనది. కృతజ్ఞత అనేది మనిషి జీవితంలో చాలా ముఖ్యమైనది. కాబట్టి ఈ లోకంలో ఎన్ని గడించినా, ఎంత గొప్పవాడిగా ఉన్నా, దేవుని యొక్క కనికరము లేకుండా ఈ లోకంలో జీవించడం, పరలోకంలో చేరుకోలేము. అది ఎరిగిన దావీదు ఒక మాట అంటాడు, చూద్దాం. కీర్తనకారుడు దావీదు రాస్తాడు 5వ అధ్యాయము 1వ వాక్యం. 5వ అధ్యాయము, యెహోవా నా మాటలు చెవిని పెట్టుము, నా ధ్యానము మీద లక్ష్యముంచము, నా రాజా
ఆలకించుము. నా ఆర్తత్వాన్ని ఆలకించుము. నిన్నే ప్రార్థించుచున్నాను. యెహోవా, ఉదయమున నా కంఠస్వరము, గమనించాలి, ఉదయమున కంఠస్వరము నీకు వినపడును. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచి ఎందును. నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడవు కావు. దేవునికి స్తోత్రం. చూడండి ప్రేమని వల్లరా, ఈ ఉదయకాల సమయంలో నువ్వేం చేస్తున్నావు ఆలోచించాలి. ఏమి గడించాలని మనసును పెట్టున్నావు? ఏం సంపాదించి గొప్ప వ్యక్తిగా బ్రతకాలనుకుంటున్నావు? ఈ లోకంలో ఎంత సంపాదించినా ఒక రోజుకి లయమైపోద్ది. కాబట్టి దావీదు అంటాడు, ఈ ఉదయకాల సమయమున నాకేం కావాలో దాన్ని నేను వెతుకుతూ ఉన్నాను, దాని కొరకు నేను ఆర్తనాద ధ్వని చేస్తూ ఉన్నాను. ఈ లోకంలో ఎంత గనుడు అయినా, ఎంత గొప్పవాడివైనా దేవుని యొక్క సన్నిధిని అనుభవించకుండా, దేవుని కాపుదల లేకుండా ఈ లోకంలో ఎవడు బ్రతకలేడు. ఒకవేళ బ్రతికినా ఈ బ్రతుకు తాత్కాలికమైంది. ఆ బ్రతుకు నుంచి విడిపించబడొచ్చేమో, ఈ బ్రతుకులను తప్పించుకున్నామని ఆలోచించవచ్చేమో. నిత్య మరణం అది ఒకటి ఉంది. దాని నుంచి నువ్వు తప్పించబడంటే దేవుని కనికరాన్ని ఈ లోకంలో నువ్వు పొందాలి. అది ఎరిగిన దావీదు అంటాడు, ఉదయకాల సమయంన నా ప్రార్థన సిద్ధం చేశాను, సన్నిధిలో కాచి ఉన్నాను, కనిపెట్టుకుంటున్నాను. ఏం కావాలి నా చేతుల్లో అంటే, నాకు మంచి లోకపరంగా రాజరికాన్ని ఇచ్చావు, మంచి రాజ్యాన్ని ఇచ్చావు, మంచి బ్రతుకైతే ఉంది. కానీ ఈ బ్రతుకు తాత్కాలికమైంది. యుగ యుగాలు నీతో బ్రతికే బ్రతుకు నాకు కావాలి. శాశ్వతమైన బ్రతుకు కాదు ఇది. ఇది ఏ క్షణంలో ముగిసిపోతుందో తెలియదు. ఆ బ్రతుకు కొరకు నేను ఎదురు చూడలేదు. యుగ యుగాలు నీ కుడిపార్శ్వంలో కూర్చొని సమాధానకరమైన రాజ్యంలో సమాధానములకు అధిపతిమైన నీతో నివాసం చేయాలని కోరుకున్న నేను ఈ ఉదయకాల సమయంలో లోకంలో ఉన్న వాటిని వెతుకట్లేదు, కానీ పైన ఉన్న వాటి కొరకు నేను ఎదురు చూస్తూ ఉన్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పైన వాటి కొరకు నేను ఎదురు చూస్తూ ఉన్నాను. అందుకే నా కంఠస్వరము నీకు వినబడినట్లు నేను అరుస్తూ ఉన్నాను. నా స్వరము విని, నా ఆర్తనాద ధ్వని విని, నా ఆవేదన తొలగించి నాకు ఉల్లాసాన్ని కలుగు చేసి యుగ యుగాలను జీవించే జీవితాన్ని మీ సముఖములో నాకు ఇస్తావని నేను ఉదయకాల సమయంలో కనిపెట్టున్నాను, కాచుకొని ఉన్నాను, ఎదురు చూస్తూ ఉన్నాను. నీ కనికరము పొందు వరకు నా ఆర్తనాద ధ్వని నేను విడిచిపెట్టను. ఎందుకు ఇలాంటి ప్రార్థన చేస్తున్నాడు అంటే, దేవుని కనికరమ లేకుండా ఈ లోకంలో కానీ పరలోకంలో కానీ ఎవడో ప్రవేశించలేడు, జీవించలేడు. అది ఎరిగిన దావీదు ఇంత సుఖభోగముంది, ఆనందిద్దాం అన్న ఆలోచన కంటే కూడా ఈ ఆనందం తాత్కాలికమైంది కనుక దీని కొరకు నేను ఎదురు చూడడం ఏంటి? ఇవన్నీ నా ప్రభు నాకు కలుగు చేసినవే. నిజమైన ఆనందం ఆయన సన్నిధిలో ఉంది. దాన్ని నేను కనిపెట్టి కాచుకొని దానిని పొందాలి అంటే ఉదయమున చదువుతలే మళ్ళా వినబడును. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును. నాలో నీకు వ్యతిరేకమైన భావన ఏదైనా కలుగుతుందేమో, అలాంటి వాటిని చూసి నువ్వు సహించేవాడివి కాదు, ప్రేమించేవాడివి కాదు. గనుక అలాంటి దుస్తత్వం నా చేతులకు రాకుండా ఉండాలంటే నేను ఏం చేయాలంటే, ఉదయం లేచి నీ పాద సన్నిధి నేను వెతకాలి. దేవుని స్తోత్రం. ఉదయమున దేవుని పాద సన్నిధి వెతకగలిగినప్పుడు ఆయన కనికరాన్ని మనం పొందుతామని దావీదు రాజు చెప్తూ ఉన్నాడు. గనుక ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు యుద్ధములో
హోరాహోరీగా యుద్ధం జరుగుతూ ఉంటే సంధ్యవేళ తన మేడ మీద పడుకొని విశ్రాంతి తీసుకున్నాడు. నిద్రలేసి సైన్యం ఎలాగుందో, నా యుద్ధం, నా యొక్క ప్రజలు ఎలాగున్నారో అన్న ఆలోచన కన్నా కూడా సంధ్యవేళ మేడ మీద అలాగ తిరుగుతూ ఈ పట్టణం వైపు అలాగ చూస్తున్నప్పుడు చూడకూడని దృశ్యాన్ని కళ్ళతో చూశాడు. కళ్ళతో చూసి ఆ కళ్ళు ఆశించిందని హృదయం అంగీకరించింది. గమనించాలి, కళ్ళు ఏదైతే చూసిందో హృదయం దాన్ని అంగీకరించి కోరిక చెలరేగింది. పాపానికి ఓడికట్టాడు. పాపమే కాదు, హంతకుడుగా కూడా మార్చబడ్డాడు. ఎందుకని? కాస్త దేవునికి దూరం అయిపోతే అపవాది దొంగిలించి దేవునికి ఇంకా దూరం చేయడానికి ఇష్టపడతాడు కనుక దేవుని మహాకృప, ఆయన ప్రేమ మరొక దినాన్ని మనకి ప్రసాదిస్తే ఈ దినము మనం ఏం చేస్తున్నామో ఆలోచించగలగాలి. ఈ ఉదయము క్షేమకరంగాను ఆశీర్వాదకరంగాను గడవాలంటే దేవుని సహవాసం మనకు అవసరమని దావీదు ద్వారా మనకు తెలియపరుస్తున్నాడు దేవుని స్తోత్రం. ప్రభువా యెహోవా, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాసి ఉన్నాను. దేని కొరకు అంటే నీ కనికరము నేను పొందాలి. నీ కనికరము లేకుండా ఈ రోజు, ఈ దినము నా జీవితంలో సమాధానంగా గడవదు. కాబట్టి నీ సహాయము నాకు ఉన్నట్లయితే ఈ దినమంతా నేను సంతోషంగా గడపగలను. ఈరోజు నా ఆస్తో, నా అందచందాల్లో, నా రాజ్యము, నా జనాంగము ఇవి కాదు నాకు సంతోషాన్ని సమాధానం కలుగు చేసేది. నీవు నా జీవితంలో ఇచ్చే వాక్కు. దేవుని స్తోత్రం. అందుకని నీ వాక్కు కొరకు, నీ మాట కొరకు కనిపెట్టున్నాను. దావీదుకు ఉండబడ్డ మంచి మనసు అనేది ఏదైనా ఉందంటే దేవుని చిత్తానికి లోబడ్డమే. ఏది దావీదు తన చేతిలో జరిగించాలనుకున్నా దేవునితో సంప్రదించకుండా ఏది కూడా దావీదు ముందుకు కొనసాగించేవాడు కాదు. కానీ ఆ దినాన చిన్న తప్పిదం జరిగింది తన జీవితంలో. పడుకొని నిద్రపోయి సంధ్యవేళ మేడ మీద అలాగ తిరుగుతూ ఉన్నప్పుడు చూడకూడని దృశ్యాన్ని చూసి హృదయం అంగీకరించి మనసు ప్రేరేపించబడి ఆ వ్యక్తితో పాపము చేసి ఈ పాపాన్ని ఎవరికి తెలియకుండా దాచిపెట్టడానికి మీకు ఒక వ్యక్తిని మరణానికి అప్పగించి ఏవేవో చేసి పాపము ఇంకా మూటగట్టుకున్నాడు. చూడండి ప్రియమైన వాళ్ళారా, ఇవన్నీ నా జీవితంలో నుంచి తొలగించబడాలి. మరలా అలాంటి పాపపు కృత్యాలు నా బ్రతుకులోకి రాకుండా ఉండాలి అంటే ఈరోజు మనమేం చేయాలి అని ఆలోచించగలిగితే ఉదయకాల సమయంలో దేవుని పాద సన్నిధిని మనం వెతకాలి. ఆయన మనము పొందుకున్నప్పుడు, ఆయన వాక్కు మన చేతిలోకి వచ్చినప్పుడు మనకు క్షేమము కలుగుతుంది. దేవుని స్తోత్రం. ప్రేమిటి వల్లరా, దావీదు జీవితంలో ఏం జరగడన్నా దేవునితో సంప్రదించకుండా జరిపేవాడు కాదు. దావీదు జీవితంలో తప్పిదం ఏదైనా జరిగిందంటే అదే మొదటి తప్పిదము, అదే చివరి తప్పిదం కూడా. దావీదు జీవితంలో ఏదైనా పొరపాటు జరిగింది అంటే అది పొరపాటు, మరలా ఇక పొరపాటు చేసిన వాడు కాదు. ఆ ఒక్కరోజు పొరపాటుకే తన కుటుంబంలో సమాధానం కోల్పోయాడు. ఆ చిన్న పొరపాటు వలనే తన కుటుంబంలో సమాధానం లేదు, బిడ్డల మధ్య సమాధానం లేదు, రాజ్యంలో సమాధానం లేదు. కారణం ఏంటి అనగా సమాధానకర్త అయిన దేవుని యొక్క మాట ప్రకారం బ్రతికినంత కాలము నీ కుటుంబం సమాధానంగా జరిగిపోతుంది. సమాధానంగా సజావుగా నీ కుటుంబం నెమ్మది కలిగి ఉంటుంది. అందుకే భక్తుడు రాస్తారు కదా, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు అంటాడు. దేవునికి దూరంగా ఉండి నువ్వేం చేయగలవో? సంపాదించుకోవచ్చేమో, మంచిగా లోకములో వాటిని గడించవచ్చేమో, కానీ ఈ లోకములో ఎన్నెన్నో గడించినా దేవుని కృపా కనికరాలు లేకుండా
ఏది కూడా నువ్వు సాధించలేవు, పరలోకం నువ్వు చేరుకోలేవు. అందుకంటాడు, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఈరోజు ఆయనకి వేరుగా ఉన్నామా, దూరంగా ఉన్నామా, చేరువులో ఉన్నామా, ఆయన పొందుకొని ఉన్నామా ఆలోచించగలగండి. దావీదు అంటాడు, ఈ ఉదయకాల సమయం లేచి నేనేమి కోరుకుంటున్నానంటే నీ పాద సన్నిధి కోరుకుంటున్నాను. నీ కనికరము, నీ కాపుదల లేకుండా ఈ లోకం నేను జీవించలేను, పరలోకము నేను చేరుకోలేను. కాబట్టి ప్రియమైన బిడ్డరా, ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ లోకములో జీవించాలన్నా, పరలోకము చేరాలన్నా దేవుని కనికరం మనకు అవసరమైనది. దేవుని కనికరం కావాలంటే ఏం చేయాలి? ఇంటికాడ కూర్చొని ఇంటికాడ కూడా ప్రార్థన చేసుకుంటున్నాం అని చెప్పింది మనకు ఆమె. ఆ విధంగా చేసినంత మాత్రం చేత కాదు, కానీ నీకుంటే ఒక ప్రత్యేకమైన స్థలాన్ని ఏర్పాటు చేశాడు. అక్కడికి వచ్చి నువ్వు మొరపెట్టినప్పుడు నీ మొర దేవుడు వినడానికి ఇష్టపడతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. గనుక దేవుని బిడ్డ, ఏ స్థితి కలిగి ఉన్నావు ఈరోజు ఆలోచించాలి. నిద్రలేసి ఏది వెతుకుతున్నావో, దేన్ని పొందాలని ఆశపడుతున్నావో ఆలోచించగలగాలి. ఈ లోకంలో ఉదయాన్నే లేచి అనేక మంది అనేక విషయాల్లో నిమగ్నమై ఉంటారు. దేవుణ్ణి పక్కన పెడతారు. దేవుని గురించి ఆలోచించడం, దేవుని సహాయం లేకుండా ఈ లోకంలో నేనేం చేయలేను అన్న ఆలోచన అయితే రాదు. అలాంటి ఆలోచన కలిగినప్పుడు నీ కుటుంబం నెమ్మది కలిగి అన్ని విషయాల్లో సౌఖ్యము కలిగి ఉంటావు. కానీ దేవునితో సంప్రదించడానికి ఎంతమంది ఇష్టపడతారో తెలియదు. కానీ దావీదైతే దేవునితో సంప్రదించకుండా తన జీవితంలో ఏది జరిగించేవాడు కాదు. అలాగా ఒక్క దినము తన హృదయంలో పుడుతున్న కోరిక ప్రకారం చిన్న తప్పిదం చేస్తాడు కనుక ఆ తప్పిదము తన కుటుంబంలో శాపమే నిలిచింది. ప్రేమైన వర్ణన భయంకరమైన స్థితి తన కుటుంబంలో ఏలుబడి చేస్తుంది. దేనికి అంటే దేవునికి దూరమైపోయి చేసిన కార్యాన్ని బట్టి. తన కళ్ళు కోరుకున్న చూసిన దాన్ని హృదయం అంగీకరించి మనసు కోరుకున్న దాన్ని అనుభవించాను గనక తుచ్చమైన సుఖము కొరకు తన జీవితంలో సమాధానం కోల్పోయేటట్టు చేసుకున్నాడు దావీదు. ఎంతకాలము దేవుని సన్నిధిలో మొరపెట్టినా కూడా తిరిగి ఆ పోగొట్టుకున్న సమాధానం తిరిగి పొందలేకపోయాడు. కుటుంబంలో నెమ్మది కోల్పోయాడు. ప్రేమిని వల్ల ఈరోజు నువ్వు ఏది వెతుకుతున్నావో, దేని కొరకు పరితపిస్తున్నామో ఆలోచించగలగాలి. దేని కొరకు నీ ధ్యానమో, దేని కొరకు నీ వెతుకున్నట్టు ఆలోచించగలిగితే నీ బ్రతుకు మారి నూతనపరచబడే స్థితి నువ్వు కలిగి ఉన్నావా? ఏదో క్రైస్తవులం కాబట్టి కొంచెం అలాగ కూర్చొని వెళ్ళిపోతే సరిపోద్ది అనుకుంటావేమో. నీ హృదయాన్ని దేవునికి అప్పగించి, నా హృదయ వాంఛ నీ వైలునట్టు కృప చూపించు ప్రభువా అని నువ్వు మొరపెట్టినప్పుడు నీ హృదయములను కల్మషాన్ని కడిగి నెమ్మదిని సమాధాన్ని కలుగు చేసినట్టుగా కృప చూపిస్తాడు. అందుకని భక్తుడు అంటాడు, నా కుమారుడా, ఆ భక్తుల ద్వారా దేవుడు మాట్లాడతాడు, నా కుమారుడా నీ హృదయము నాకిమ్ము. నీ హృదయము కోరుకున్నది ఏదైనా ఉంది అంటే, దేవుని కోరుకోకుండా లోకములో ఉన్న వాటిని కోరుకున్నది అంటే నీవు మరణానికి అప్పగించబడతావు. మరణము నీ మీద ఏలుబడి చేస్తుంది. ఆ మరణము నీ మీద ఏలుబడి చేయకుండా దేవుని కాపుదలని కావాలంటే నీ హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. నీ హృదయంలో పుడుతున్న ప్రతి కోరిక ప్రకారం నువ్వు పరిగెత్తావనుకో, ఈ పరుగు రాష్ట్రకి నిన్ను మరణానికి చేరువలోకి లాగుతుంది, మరణానికి అప్పగిస్తుంది. కనుక నీకంటూ ఆలోచనకర్త అయిన దేవుడు ఉన్నాడు. ఆ ఆలోచనకర్త అయిన దేవునితో నువ్వు సంప్రదించినప్పుడు ఆయన ఆలోచన నీకు తెలియపరిచి నీ అపాయములు కూడా ఆశీర్వాదకరంగా మార్చగలిగిన సమర్థుడు మనం ఆరాధిస్తున్న దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు నీ సొంత ఆలోచన ప్రకారం నువ్వు బ్రతుకుతున్నావేమో. నీకంటూ ఆలోచన కలిగి చేసే దేవుడు నీకు చేరువలో ఉన్నాడని గుర్తిరిగి
నీ ఆలోచన యావత్తు ఆయన మీద వేసి, ప్రభువా నీ చిత్తమేంటో నా పట్ల జరిగించమంటే తప్పకుండా నీకు నెమ్మదిని కలుగు చేసి కృపని దేవుడు కలుగు చేస్తాడు. కానీ దేవునితో సంప్రదించకుండా మన ఇష్టానుసారంగా బ్రతకడానికి ఇష్టపడుతూ ఉంటాం. నేను ఇలాగ ఉండాలి, వాళ్ళలాగా ఉండాలి, వీళ్ళలాగా ఉండాలి. ఎవరిలాగా ఉండాలో నీ తండ్రిని దేవుడికి తెలుసు. నీ తండ్రిని దేవుడికి తెలుసు. నిన్ను ఉన్నతమైన స్థితిలో ఉంచాలని, నీకు ఒక పేరు ప్రఖ్యాతులు గడించాలని, 10 మందిలో నీవు తలదించుకునే స్థితి లేక స్థల ఎత్తుకునే స్థితి నీకు కలిగించాలని నీ తండ్రిని దేవుడు నీ పట్ల చాలా ఆశ కలిగి ఉంటాడు. కానీ ఈ ఆశలన్నీ నెరవేర్చబడాలంటే నీవు దేవునికి అప్పగించుకోవాలి. అలాగ అప్పగించుకోక మన హృదయంలో పుడుతున్న ప్రతి ఆలోచన ప్రకారం బ్రతకడానికి ఇష్టపడుతున్నా గనక ఈ ఆలోచన బట్టి నీకు ఆవేదన గురవుతుంది, కానీ ఆనందం నువ్వు చవి చూడలేకున్నావు. నీ పట్ల ఆలోచన కలిగే దేవుడున్నాడని గుర్తెరిగిన దావీదు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట ఏంటి తెలుసా? ఉదయకాల సమయంలో నా ప్రార్థన నీ సన్నిధిలో సిద్ధము చేసి కాచి అన్నాను. నీవిచ్చే ధన్యత కొరకు, నీవిచ్చే ఆశీర్వాదము కొరకు, నీవిచ్చే ఆయుష్ కొరకు నేను కాచుకొని ఉన్నాను. నీవు నాకు వాగ్దానము చేయకపోతే ఈ లోకంలో నేను జీవించలేను, పరలోకం నేను చేరుకోలేను. కాబట్టి నీ వాగ్దానం నాకు కావాలి, నీ మాట నాకు కావాలి. ఎంతమంది దేవుని మాట ప్రకారం బ్రతకడానికి ఇష్టపడుతున్నారు ఈరోజు? ఎంతమంది ఈరోజు మన క్రైస్తవులే చాలామంది. నిన్నటి దినాల్లో కూడా ఒక వ్యక్తి నాతో అన్నాడు, దేవుడు మాట్లాడతాడా? ఎంత దౌర్భాగ్యమైన మాట అది. దేవుడు మాట్లాడతాడా? మాట్లాడతాడు. ఎలాగ మాట్లాడతాడు? ఎలాగున్నాయంటే మాటలు ఎంత మూర్ఖతరంగా ఉన్నాయంటే, ఒక దైవ సేవకుడి ద్వారా నీతో మాట్లాడడం లేదా? వాక్యం ద్వారా నీతో మాట్లాడడం లేదా? నీ ప్రక్క వారి ద్వారా నీతో మాట్లాడడం లేదా? డైరెక్ట్గా నీతోనే మాట్లాడడం లేదా? అయినా కొన్ని సందర్భాలలో ఎవరితో ఏ రీతిగా మాట్లాడాలో, ఏ విధంగా ఆ వ్యక్తిని హెచ్చరించాలో నానా రకాలుగా ఆయన నీతో మాట్లాడడానికి ఇష్టపడతాడు. అట్లా కాదు, మరి డైరెక్ట్గా నాతో మాట్లాడాలా? ప్రేమని వల్లారా ఎలాగుంటాయి ఈ మాటలంటే మూర్ఖు చిత్తులు మాట్లాడే మాటలు. మోషే, మహాభక్తుడైన మోషే దేవుని ఇల్లంతట్లో నమ్మకమైన వ్యక్తి. నేను చూడాలి అంటే ప్రభు ఒక మాట అంటాడు, నిన్ను సృజించిన సూర్యుని నువ్వు డైరెక్ట్గా చూడలేవు, నన్ను నువ్వు ఎలాగ చూడగలవు అంటే ప్రభు అంటాడు, ఓకే నీవంత మొండిగా నన్ను చూడాలనుకుంటున్నావు కాబట్టి అలాగే, కానీ ఈ కొండ దగ్గర నుంచి ఆ కొండ పక్కకి నేను వెళ్తాను, ఆ సందులను చూడంటే ఆ సందులో నువ్వేం కనబడతావు ప్రభు అంటే, ఏం పర్వాలే, అదే చూడడానికి నువ్వు ఇష్టపడి భరించగలిగితే నేను నీ ముందుకు వచ్చి నిలబడతాను. అలాగే చూస్తూ ఉండగా ఆ కొండ దగ్గర నుంచి ఈ కొండ ప్రక్కకు వెళుతూ ప్రభు ఒక మాట అన్నాడు, నా వెనక పార్శ్యాన్ని చూడు. నా ముందు అసలు చూడలేవు, నాకు వెనక పార్శ్యాన్ని చూడమన్నప్పుడు వెనక ఆయన మహిమను చూస్తూ మోషే అంటాడు, ప్రభువా నా వల్ల కాట్లేని చూడలేక నా కళ్ళు పోతున్నాయి. ప్రియమైన వల్లరా అలాంటి తేజోమయుడైన ప్రభు తుచ్చమైన మానవుడికి నీ కనపడడం ఏంటి? మాట్లాడుతున్నాడు, చాలా తృప్తి పడాలి. ఆయన మాట నిన్ను బ్రతికిస్తుందో, నిన్ను భద్రపరుస్తుంది, బలపరుస్తుంది. అలాంటి దేవాతి దేవుడు నీకు సమీపంలో ఉంటే నాతో మాట్లాడితే నేను మారుతానని మూర్ఖులు కొంతమంది ఉన్నారు. కానీ దావీదు అంటాడు, నీ మాట కొరకు నేను ఎదురు చూస్తూ ఉన్నాను, నీ మాట లేకుండా నేను బ్రతకలేను, నా రాజ్యాన్ని క్షేమంగా ఉంచుకోలేను, నాకు నెమ్మది కావాలంటే నీ మాట చాలు. అందుకే ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిలో సిద్ధము చేసి కాల్చుకొని ఉన్నాను. నా మీద అనేక ఆపదలు పుంజుకొనున్న ఏ క్షణములో నన్ను కవలించాలని, ఏ క్షణంలో నన్ను దాడి చేయడానికి అపవాది నా మీద దాడి చేయడానికి పుంజుకొనంది. కాబట్టి నీ కాపుదల, నీ కనికరము నాకు కావాలి. అందుకే నిన్ను కాచుకొని నిన్ను ఉదయకాల సమయమున
ఈరోజు ఉదయకాల సమయంలో లోకంలో వెతుకుతున్నవి కానీ దేవుని యొక్క సన్నిధిని వెతకగలిగితే లోకంలో నీకేం కావాలో, ఎలాంటి భద్రత కావాలో, ఎలాంటి కాపుదల కావాలో, ఏ దాని ద్వారా నువ్వు తృప్తిపరచబడాలో సమస్తాన్ని కలుగు చేయడానికి దేవుడు నీకు సమీపంలో ఉన్నాడు. గనుక ప్రియ దేవుని బిడ్డ, ఏ స్థితి కలిగి ఉన్నావు? ఉదయకాల సమయంలో దేన్ని వెతుకుతూ ఉన్నావు? దేని కొరకు ప్రయాసపడుతున్నావు, పరితపిస్తున్నావు? గమనించగలగాలి. పక్కవారిని చూసి వాళ్ళలాగా బ్రతకాలి అనుకున్నావే కానీ ప్రభు అంటాడు, వారికి మించిన ఆశీర్వాదం నేను నీకు ఇవ్వాలని కోరుకుంటూ ఉన్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అబ్రహాముతో అంటాడు, నీవు నన్ను వెంబడించు, నేను జనములకు తండ్రిగా చేస్తాను, నేను దీవించేవారిని నేను దీవిస్తా, నిన్ను దూషించేవారిని నేను శపిస్తా. చూడండి దేవుని ప్రేమ ఎలాంటిదో తెలుసా? ఆయన్ని అనుసరించే వారిని ఎన్నడూ కూడా అపవాది చేతికి చిక్కనివ్వకుండా, మనుషులు అతన్ని దూరపరచకుండా, అసభ్యకరంగా మాట్లాడివ్వకుండా, అట్టి వారిని దూషించేవారిని శపించే అనుభవం, శపించే స్థితి నీ పట్ల ఆయన కలిగిందని కారణం ఏంటి తెలుసా? నీ పట్ల ఆయనకున్న ప్రేమ ఎనతెగనది, తరగనది. అలాంటి ప్రేమామయుడి మాటకు నువ్వు లోబడ్డట్లయితే నీ ప్రతి అవసరం ఆయన నామంలో తీర్చడానికి నీ చేతులకి ఆయన రావడానికి ఇష్టపడతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీ వారు నిన్ను మర్చిపోవచ్చేమో, నిన్ను ప్రాణప్రదంగా ప్రేమిస్తున్నారులే అనుకునేవారు నీకు దూరం అయిపోవచ్చేమో, కానీ నీ దగ్గర ఏది ఆశించకనే నీ ప్రతి అవసరాన్ని తీర్చడానికి నీ చేతులకి రావడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. గనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో లేచి దేన్ని వెతుకుతున్నావో ఆలోచించాలి. దేన్ని వెతికి నీ బ్రతుకుని స్థిరపరచుకోవడానికి ఇష్టపడుతున్నావా? దావీదైతే అంటాడు, నా ప్రార్థన నీ సన్నిధిలో సిద్ధము చేసి కాచుకొని ఉన్నాను. నీ మాట, ఏ మాట నా చేతిలో సెలవిస్తావో అని నేను ఎదురు చూస్తూ ఉన్నాను. నీ మాట లేకుండా నేనేది కూడా ఈ లోకంలో చేయను కూడా. కాబట్టి ఏ స్థితిలో కూడా దేవునితో సంప్రదించకుండా దావీదు ముందుకు సాగేవాడు కాదు. కానీ అందుకే దావీదు దేవునికి హృదయానుసారుడయ్యాడు. దేవుని స్తోత్రం. దావీదు దేవుని హృదయానుసారుడు ఎందుకు అయ్యాడు అంటే, ఏ విషయంలో కూడా దేవునితో సంప్రదించకుండా ఏ కార్యం కూడా జరిగించేవాడు కాదు. గనక దేవుని చిత్తము కొరకు ఎదురు చూసేవాడు. కాబట్టి దావీదు పట్ల దేవుడు గొప్ప కార్యం చేయిస్తూ, దావీదు చేయాలని కలుగు చేస్తూ దావీదును ముందుకు నడిపించాడు. అదే తీర్మానము ఈరోజు నీకును నాకును ఇవ్వాలని ప్రభు కోరుకొని ఉదయకాల సమయంలో దావీదు ద్వారా నీతో నాతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో నువ్వు లేచి దేని కొరకు దేవుని పాదసన్నిధిలో కనిపెట్టున్నావో, దేని పొందడానికి ఇష్టపడుతున్నావో ఆ పొందే కృప దేవుడు మనకు కలుగు చేయనుగాక. కళ్ళు మూద్దామా. స్తుతికి కారణభూతుడా, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, నా ప్రియ ప్రభువా, మీకే స్తోత్రాలు. మీ ప్రేమ వెలకట్టలేనిది ప్రభువా. మీ ప్రేమకి హద్దులు లేవు. అలాంటి మీ ప్రేమ మాపై చూపిస్తూ మేము ఎలాగే లోకంలో బ్రతకాలో, ఎలాగ బ్రతికి పరలోకానికి చేరుకోవాలో, ఉదయకాల సమయంలో మేము ఏది వెతకాలో, ఏది పొందితే మేము క్షేమం కలిగి ఉంటామో అట్టి మాటల ద్వారా మమ్మల్ని భద్రపరిచి బలపరిచేందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ లోకములో ఏదైతే చూస్తున్నామో దాన్ని కోరుకొని దాని ద్వారా మేము నాశనానికి దిగజారిపోకున్నట్లు మా ప్రతి అవసరాన్ని మీ నామములు తీర్చి మీరే మహిమ పొందుకోమని ప్రత్యేకించి మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. ఈ ఉదయకాల సమయంలో నీ బిడ్డలమైన మేము మీ పాద సన్నిధిలో మీ సన్నిధిని వెతుకుతూ, మీ కాపుదలను వెతుకుతూ, మీ భద్రత వెతుకుతూ మేము బ్రతుకును ముందుకు సాగించి కృపదయించిన సహాయం చేయమని, మీ కను చూసి మీ కాపుదలు లేకుండా మీ లోకంలో జీవించలేము ప్రభా. మీ కనికరం మాకు కావాలి. ప్రతి బిడ్డ మీద మీ కనికరాన్ని ఉంచి మీ కృపతో నింపి నిత్య రాజ్యములో వారసులుగా మమ్మల్ని మార్చినట్లు మీ కృప చూపించమని
ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్క బిడ్డ ఆశీర్వాదకరంగా మారినట్లు వాళ్ళ కుటుంబంలో ఉన్న ప్రతి శాపగ్రస్తమైనది ఏది ఉండకుండా రోగమును, శాపమును, అతిక్రమాలు మీ నామంలో తొలగించి ఈ ఉదయకాల సమయంలో నెమ్మది సమాధానంతో నింపి మీరే మహిమ పొందుకోవాలి. ప్రతి బిడ్డను ప్రభా మీ పరిశ్రమని చేతులకు అప్పగించుకుంటూ యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడిని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని కన్నుని సహవాసము, సన్నిధి అయిన కాపుదల సకల పరిశుద్ధులకు కూడి వచ్చిన మనకందరికీ ఆయన కృపా కనికరముతో అడుగా ఉంచి ఆయన రాకడికి మనందరి సిద్ధపరచును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు నామములో మీ అందరికీ వందనాలు.